welcome to channel Prasanna 07. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ ప్రశాంత్ నాయక్ 07. ఈరోజు వచ్చేసరికి మా ఇంట్లో ఆవకాయ పచ్చడి చేస్తున్నాం. ఆంధ్ర స్టైల్ ఆవకాయ పచ్చడి. దీనికైతే మేము నిన్నైతే మామిడికాయలను తీసుకొచ్చి కడిగేసి మంచిగా దీన్ని నైట్ అంతా వాటర్లో అయితే నానబెట్టేసి ఉదయం మొత్తం కట్ చేసేసాం పీసులుగా. చూడండి ఫ్రెండ్స్, ఎట్లా పీసులు కట్ చేసేసామో. కట్ చేసేసి ఒక రెండు గంటల వరకు దీన్ని అయితే ఎండబెట్టేసాం. చూడండి ఫ్రెండ్స్, ఎండిన తర్వాత మామిడికాయలు ఎట్లా ఉన్నాయో. ఇప్పుడు మనకి మామిడికాయ పచ్చడికి కావాల్సిన పదార్థాలు చూడండి ఫ్రెండ్స్. ఇక మామిడికాయ ముక్కలు, మెంతి పొడి, ఆవ పొడి, ఎల్లిపాయలు, ఇగో ఇంట్లో పట్టించిన కారం, ఇగో ఇంట్లో పట్టించిన పసుపు, ఇగో దీన్ని క్రిస్టర్డ్ సాల్ట్ అల్లుప్పు అంటే క్రిస్టర్డ్ సాల్ట్ని దాని ఎండలో ఆరబెట్టేసి ఇగో మిక్సీ పట్టేసినాం. ఇగో మెయిన్గా కావాల్సింది ఇగో నూనె. అది కూడా నూనె కావాలి, పల్లి నూనెగా వాడుకోవాలి ఫ్రెండ్స్. మన ఆవపిండిని మన ఆవకాయ పచ్చడికి పల్లి నూనెనే వాడాలి. మీరు ఈ పల్లి నూనె వాడితేనే చాలా టేస్టీగా వచ్చింది. ఇగో మనమైతే దీన్ని అయితే కొలవడానికి అయితే ఒక మెజరింగ్ జార్తోనైతే కొలుస్తున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం ఇది వాటర్ లేకుండా అయితే చూసేసుకోండి. ఎండబెట్టినాక 2 గంటల తర్వాత దీన్ని అయితే కొలుచుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం అయితే దీంతో ఎన్ని డబ్బాలు అవుతాయో మనం అయితే కొలుచుకుందాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేమైతే దీన్ని మెజరింగ్తో కొలుస్తున్నాం ఫ్రెండ్స్. 1 చూడండి, ఇప్పుడైతే మేమైతే దీన్ని మామిడికాయ ముక్కలు అయితే మేము కొలుచుకున్నాం. దీంతోనైతే 9 డబ్బాలు అయితే అయినాయి. సో దీనికి 9 డబ్బాలతోని మనం కారం ఎంత వేస్తాం, ఉప్పు ఎంత వేస్తాం, ఆవపిండి ఎంత వేస్తాం, మెంతిపిండి ఎంత వేస్తాం, దానికి తగ్గట్టుగా పల్లి నూనె ఎంత వేస్తామో మీరైతే చూడండి. ఇగో చూడండి, ఇగో మేమైతే ఇప్పుడైతే కారం అయితే కొలుచుకుంటున్నాము. ఇప్పుడు 9 డబ్బాలు కాబట్టి ఇప్పుడు మేమైతే 2.5 డబ్బాల వరకు కారం పొడి అయితే వేస్తాం. మన ఇంట్లో పట్టించిన కారం అయితే వాడతాము. అందరూ అయితే ఆవ కారం అనేది దొరుకుతుందంట బయట, మేము అది వాడాం ఫ్రెండ్స్. మేము ఇంట్లో పట్టించిన ఎండుమిర్చిలతోనే, మేము ఇంట్లో పండించిన కారం పొడితోనే అయితే మేమైతే పడుతున్నాం. ఇగో కారం వేసుకుంటున్నాం ఆవకాయ కోసం. ఫస్ట్ అయితే కారం పొడి అయితే వేసుకున్నాం. ఇగో ఆవాల పిండి, మెంతి పౌడర్ 1:4లో 3/4 వంతులో 1/4 వంతు చేయాలన్నమాట. ఒక దాంట్లో 4 వంతు. కల్లుప్పుని ఎండలో పెట్టేసి ఆరబెట్టేసి దాన్ని మిక్సీలో పెట్టి పౌడర్ వేసుకోవాలి. ఎల్లిపాయల్ని పొట్టు తీసేసుకొని దీంట్లో అయితే వేసేసుకుందాం. సగం ఏమో ఎల్లిపాయల్ని మొత్తం పూర్తిగా వేసేసినాం, ఇంకా సగం ఏమో కచ్చా పచ్చగా గ్రైండ్ చేసేసుకొని ఎల్లిపాయల్ని కూడా వేసేసుకుందాం. ఇప్పుడైతే ఈ ఆవపిండిని మొత్తం మిక్స్ చేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి, కారం, ఉప్పు, ఆవపిండి పూర్తి కాకముందు ఎంత కలర్ఫుల్గా వస్తుందో. చూడండి, ఇగో మొత్తానికైతే ఆవపొడి ఆవపిండి అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ మొత్తం మిక్స్ చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, మొత్తానికైతే మన ఆవపిండి అయితే రెడీ చేసుకున్నాం. ఇంకొక గిన్నె తీసుకొని ఇగో గిన్నెలో మనం పచ్చడికి అయితే మన పల్లి నూనెనే వాడాలి ఫ్రెండ్స్. ఇగో పల్లి నూనె అయితే 1 కేజీ అయితే ప్రస్తుతానికి అయితే వేస్తున్నాం ఒక బౌల్లో. 2 కేజీల ఆయిల్ అయితే వేస్తున్నాం దీంట్లో. ఈ నూనెలనే 2 స్పూన్ ఆఫ్ పసుపు అయితే వేసుకోవాలి దీంట్లో. చూడండి, ఇదిగో పసుపు. దీంట్లో మనం ఇప్పుడు మామిడికాయ ముక్కల్ని ఇగో దీంట్లో వేసేసుకుందాం. దీంట్లో ఎండిన మామిడికాయలు కాబట్టి దీంట్లో ఆయిల్తోని మంచిగా మిక్స్ అయ్యి మంచిగా పట్టేసుకుంటుంది మంచిగా దాంట్లో ఆయిల్. ఇప్పుడు మనం పట్టిన తర్వాత దీంట్లో నుంచి పిండిలో పెడుతుంటే సూపర్గా అంటుకుంటుంది దాంట్లో మసాలా అంతా. చూడండి, మనమైతే ఆయిల్లో మొత్తం మామిడికాయ ముక్కలు వేసినాం కదా, అక్కడ నుంచి మనం చేసిన మసాలాలలో దీంట్లో వేసుకుందాం. నూనె నుంచి తీసిన ఇగో ఆ ముక్కలన్నీ ఇగో దీంట్లో పట్టించేసి ఇగో చూడండి, మాకు ఆచారంగా వచ్చిన వంశపరంగా వచ్చిన జాడి. ఇగో దీన్ని అయితే మేము ఇగో ఎప్పటిదో ఫ్రెండ్ 20 సంవత్సరాల కింద జాడి ఇది. ఇగో దీంట్లో ఉన్న కొంచెం ఆయిల్ అంతా తీసేసుకొని దీంట్లో తిప్పాలి దీన్ని మొత్తం, అంటే అంటుకోకుండా కింద.
ఆయిల్తోని రాయాలి. చూడండి ఇట్లా ఒకదాని వెనుక ఒకటి ఇట్లా చేసుకుంటూ ఇట్లా మిక్స్ చేసుకుంటే ఇగో ఇదంతా ఉన్నది. ఇంకా చూడండి ఇగో ఇంకా ఇంత మామిడికాయలు ఉన్నాయి. సో ఇట్లా చేసుకుంటూ ఉండాలి. సో ఇప్పుడు అది మొత్తం కలిపిన తర్వాత ఎట్లా ఉంటుందో చూపిస్తాను. నూనె నుంచి వచ్చినాక మసాలా అంతా దీంట్లో ఈ జాడి మొత్తం నిండింది. నిండిన తర్వాత ఇదంతా పెద్ద బొచ్చు అంతా నిండింది ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని ఒక 3 రోజుల వరకు అయితే దీన్ని స్టోర్ చేయాలి. సో దీనికైతే స్టోర్ చేయడానికి ఒక డబ్బా తేవడానికి అయితే పోయారు బయటికి. అది తెచ్చిన తర్వాత దాన్ని స్టోర్ చేసి 3 రోజుల తర్వాత మళ్ళీ విప్పేసి చూడాలి అప్పుడు ఎలా. చూడండి ఇప్పుడైతే జాడీను ఇంకోటి ప్లాస్టిక్ 2 అయితే నింపేసినాం మొత్తం. దీంట్లో ఇప్పుడు 2 కేజీల పల్లి నూనె అయితే వేసేసాం కదా మనం బొచ్చలు వేసేసి. ఇప్పుడు ఇంకొక కేజీ ఆయిల్తోని దీంట్లో ఒక 1/2 కేజీ దాంట్లో ఒక 1/2 కేజీ పైనుంచి అయితే వేసేసుకుందాం. ఇక చూడండి ఫ్రెండ్స్ ఇట్లా అంటే ఆయిల్ అంతా మంచి దాంట్లో పట్టేసుకోవాలి. ఓకే మనమైతే పూర్తి అయిపోయింది కదా. ఇక చూడండి నా చెయ్యి అంతా ఎట్లుంది ఎర్రగా. ఇప్పుడు మనమైతే దీన్ని ఈరోజైతే ఆదివారం. సో ఆదివారం కాబట్టి 3 రాత్రులు. సో 3 రోజులు కాబట్టి ఇవన్నిటిని మొత్తం ఫుల్గా టైట్ చేసేసి ప్యాక్ చేసేసి ఈరోజు ఆదివారం కాబట్టి వచ్చే బుధవారం నాడు మనం దీన్ని ఓపెన్ చేసి చూద్దాం. ఉప్పు కారం మసాలా నూనె సరిపోయిందా లేదో ఆ రోజు చూసి టేస్ట్ చేసేసి చూద్దాం. ఓకే మనం 3వ రోజు కలుసుకుందాం. బాయ్ టాటా. హాయ్ 3 రోజుల తర్వాత మనం అయితే పచ్చడి అయితే దీన్ని పెట్టేసుకున్నాం కదా లోపల. ఇప్పుడైతే మీ ముందే విప్పబోతున్నాను. చూడండి ఎలా ఉందో. ఇప్పుడు దీనిపైన మా తాత ముత్తాతలది వచ్చిన దీనిపైన మూత పోయేసరికి ఇగో స్టీల్ ప్లేట్ పెట్టడం జరిగింది. ఇగో చూడండి ఇగో చూడండి దీంట్లో ఆయిల్ ఎక్కువ ఉంది కాబట్టి ఊరిపోయింది. ఇగో చూడండి ఇది అసలైన పచ్చడి మనకు కావాల్సింది. ఇగో చూడండి ఎట్లా వచ్చిందో. ఇది దీంట్లో ఆయిల్ తక్కువ అయింది, దీంట్లో ఎక్కువ అయింది. సో దీన్ని మనం ఇప్పుడు దీని అంతా రెండింటిని మళ్ళీ ఈ డబ్బాలో వేసి మిక్స్ చేసి చేద్దాం ఫ్రెండ్స్. చూడండి ఇప్పుడైతే మనం దీంట్లో వేసేసుకుందాం. ఇగో ఆయిల్ అంతా కింద పేరుకుపోయింది. ఇగో చూడండి ఇదిగో స్మెల్ మాత్రం వస్తుంది. ఇప్పుడు ముద్దపప్పు వేసుకొని నెయ్యి రాసుకొని తింటుంటే అసలు ఉంటుంది. ఇగో చూడండి ఫ్రెండ్స్ ఇగో బాబా స్మెల్ అసలు మామూలుగా రావట్లే బాబా. ఇప్పుడు రెండవది చూడండి ఆయిల్ ఎట్లా వస్తుందో. అబ్బబ్బబ్బబ్బబ్బా స్మెల్ మాత్రం అదుర్సు. చూడండి కలర్ఫుల్గా ఉంది. చూడండి ఇంట్లో పట్టించిన కారం కదా అందుకోసం అంతే ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్ ఇదంతా మనం మొన్న పెట్టిన మామిడికాయ పచ్చడి. ఇప్పుడు దీంట్లో మనం ఆయిల్ తక్కువైందా ఉప్పు తక్కువైందా టేస్ట్ చేసేసి దీన్ని మిక్స్ చేద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే దీన్ని మంచిగా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం వేసుకుని దాన్ని అయితే మిక్స్ చేసుకుందాం మంచిగా. మనకు మిక్స్ చేసుకుని దాన్ని బట్టి అర్థమవుతుంది ఏమైనా తక్కువ పడ్డదా ఎక్కువ పడిందా. ఇప్పుడు మనం మిక్స్ చేసుకున్న దాన్ని బట్టి ఏంటంటే మనకు ఆయిల్ అయితే తక్కువ పడిందని అర్థమవుతుంది. సో ఆయిల్ వేసుకుందాం. అది కూడా పల్లి నూనెనే వాడండి. మళ్ళీ పల్లి నూనెనే కేజీ ఆయిల్ అయితే మళ్ళీ వేస్తున్నాం. చూడండి ఇదిగోండి సూపర్గా టేస్ట్ వస్తుంది అసలు. ఇంకా మొత్తానికైతే మనం కలిపేసినాం అన్ని ఉప్పు కారాలు నూనె. ఒక నూనె కేజీ నూనె అయితే పట్టింది. ఇప్పుడు మళ్ళీ దీన్ని చేసేసి మన డబ్బీలో మా తాత ముత్తాతల నుంచి వచ్చిన ఈ జారీలో మాత్రం వేసేద్దాం. చూడండి ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఇక పచ్చడి అయితే జాడీలో వేసేస్తాం. వేడి అన్నం వేసుకొని తింటుంటే అసలు ఉంటుంది. గీ వేసుకొని ఉంటాయి. నెయ్యి కూడా వేసుకుందాం ఫ్రెండ్స్. ఇంటి నెయ్యే బర్రె నెయ్యి అసలు చూడండి ఫ్రెండ్స్. అబ్బా మొత్తానికైతే కలిపినాను. ఇక టేస్ట్ చేయడానికి మా ఇద్దరు మేనల్లుడు వచ్చిండు. ఇక ఫస్ట్ మా చిన్నోడికి
ఇగో పెద్దోడి మామిడికాయ పచ్చడి అంటే పిచ్చి విడికి. బాగుందా? మావాడు అసలు కారమే తిన్నాడు, అట్లాంటిది తిన్నాడు అంటే అబ్బా ఎట్లుందిరా? అబ్బాబ్బాబ్బాబ్బా అగో చిన్నోడు మళ్ళీ ఇంకోసారా? టేస్టీగా ఉందా? ఇగో ఇగో మామిడికాయ పచ్చడి. ఇగో మామిడికాయ చూడండి, 2 రోజులకే ఎట్లా అయింది. ఇగో చూడండి, ఇగో ఆవకాయ పచ్చడి సూపర్ ఉంది ఫ్రెండ్స్. లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరొక వీడియోలో ముందు వస్తామంటుంది. గుడ్ బై. కంప్లీట్ అయింది. మరొక వీడియోతోనైతే మేము ముందుకు వస్తాను. ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్రసాద్ నాయర్ 07.